హలో హాయ్, నేను మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. నాలాగే గత 6-7 సంవత్సరాల క్రితం నేను ఎలాగైతే హయ్యర్ అయ్యానో, మత ఉన్మాదులను అంటే హమ్మారా ప్రసాద్ గాన్ లాంటి వ్యాధవలని ఎంతమందినైతే తొక్కానో, అలాగే అంటే నాలాగే అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కడిని గత 6-7 సంవత్సరాల క్రితం పోపిచ్చా నేను. అది మీ అందరికీ తెలుసు. చూసే కొత్త వాళ్ళైతే ఒకవేళ తెలిసిండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. గత 6-7 సంవత్సరాల క్రితం మనం ఒకసారి బ్యాక్ వెళ్ళినట్టయితే మత ఉన్మాదులందరికీ పోపిచ్చాము. చాలా కాలం కొంతమందిని వీడియోలు కూడా చేయకుండా చేశాము. ఈ విషయం మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ సందర్భం అంటే, నాలాగే మాట్లాడుతూ, అంటే ఇంకా పాపం నాకంటే కొద్దిగా బాగానే మాట్లాడాడు. నేనైతే ఇప్పుడు మారాను అంటే ఎందుకు మారానో కూడా చెప్తాను. నేను ఎందుకు మారానంటే, నా ఆత్మీయ తల్లులు చాలామంది, అసలు నేను ఏం మాట్లాడానో చెప్తా. ఆ కా నుండి బండ్రే వరకు, కాగుణితం నుంచి బండ్రే గుణితం వరకు, ఏ కా నుండి జెడ్ వరకు, 1 కా నుండి చివరి సంఖ్య వరకు ఎన్ని బూతులు తిట్టాలో, ప్రపంచంలో ఉన్న బూతులన్నీ ఒక్కొక్కరిని భయపడకుండా, ఎందుకంటే మన బ్లడ్లో భయం అనేదే లేదు కాబట్టి ఒక్కొక్కరిని ఆ రోజుల్లో ఒక్కొక్కరిని కోసి కారం పెట్టి కుట్లేసాను. ఎప్పుడు గత 6-7 సంవత్సరాల క్రితం ఒక్కొక్కడికి పొప్పించాం. మీ అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో నేను అటువంటి ఒక వ్యక్తిని చూస్తున్నాను. మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను, మీకు కూడా పరిచయం చేస్తాను. అటువంటి వ్యక్తిని నేను చూసినప్పుడు చాలా ఆనందంతో నాలో ఉత్సాహం ఉర్రూతలూగింది. నేను ఈరోజు చాలా భావోద్రేకానికి గురయ్యాను. ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. నాలాగే అంటే మరీ అంత పచ్చిగా కాకుండా, నేనంటే వాడు పాస్టర్ గారిని కొట్టాడు కాబట్టి, వాడు పాస్టర్ గారి భార్యని, పాస్టర్ గారి పిల్లల్ని, ఆడవాళ్ళని కూడా తిట్టాడు కాబట్టి, మరియమ్మని లం అని తిట్టాడు కాబట్టి, యేసుప్రభుని లా కొడక అని తిట్టాడు కాబట్టి, బైబిల్ని సెక్స్ బుక్ అన్నాడు కాబట్టి, లా పుస్తకం అన్నాడు కాబట్టి, నేను వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక్క ఆడదాన్ని కూడా వదిలిపెట్టకుండా మరగలదీసి ఒక కుమ్ముడు కుమ్మాను ఆ రోజుల్లో. అది మీ అందరికీ తెలుసు. ఈ రోజుల్లో అటువంటోడే మళ్ళీ నా అంతరాత్మ అనుకోవచ్చు, అది ఎక్కడో పోయి గుచ్చుకుంది. ఈగ సినిమాలో లాగా. ఆ వ్యక్తి మరెవరో కాదు, మరీ ఎక్కువసేపు నాంచితే బాగోదని చెప్తున్నాను. ప్రశ్న అంటే రావణ్ అంటే ప్రశ్న. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్నాడే, మొగోడు మనగాడు అని చెప్పొచ్చు. మీకు ఒక విషయం చెప్పాలంటే, అసలు మాది ఈ షెడ్యూల్ కాదు, మాది ఈ వ్యవస్థ కాదు, మావి ఈ మాటలు కాదు. పాపం మన శ్రావణ్ బ్రదర్, నాకంటే పెద్దోడో చిన్నోడో, చూడటానికైతే పెద్దోళ్ళలా కనిపిస్తున్నాడు. నేను చిన్నోళ్ళలా కనిపించినా చాలా పెద్దోన్నే. నాకు ఇప్పుడు 2026కి దాదాపు 38 సంవత్సరాలు. ప్రశ్న ఛానల్, ఇగో ఈ ఫోటోల్లో కనిపించే మన రావణ్ బ్రదర్, నాకంటే పెద్దోడైనా చిన్నోడైనా సెల్యూట్ చేస్తున్నాను. నా నోరు మోయించారు కొంతమంది నన్ను కన్న తల్లి లాంటి తల్లులు. ఎందుకంటే నా గురించి ఎవరికేం తెలియదు. ఆదర్ల రవి అంటే
దేత్తడి పోషమ్మగుడి అన్నట్టు ఇది హిందూ పదమైనా లేకపోతే అసభ్యకరమైన పదజాలమైనా వాడక తప్పట్లేదు. ఎందుకంటే మళ్ళీ నేను ప్రశ్న ఛానల్ రావణ్ భయ్యాని చూసిన తర్వాత, మా భయ్యాని చూసిన తర్వాత మళ్ళీ ఆదర్ల రవి నాకు గుర్తుకొచ్చాడు. ఆయన వీడియోలు నేను ఎప్పుడూ చూడలేదు, మొట్టమొదటిసారి నేను 2 days నుంచి చూస్తున్నాను. ఎక్కడ నొక్కినా ఆయనను అరెస్ట్ చేశారని. అసలు నేను ఎవరు అనేసి దాదాపు 4-5 గంటల పాటు పరీక్షిస్తే అచ్చం ఆదర్ల రవి అంటే 5-6 సంవత్సరాల క్రితం ఆదర్ల రవి ఎటువంటి గుద్దుడు గుద్దాడో అటువంటి గుద్దుడు ఊరబాదుడు బాదాడు మన ప్రశ్న ఛానల్ రావణ్ భయ్య. ఆదర్ల రవి ఎందుకు ఆ మాటలు తగ్గించాడు అని అంటే, నా మరియమ్మ గారిని, నా యేసు ప్రభుని, నా బైబుల్ని అతి భయంకరమైన బూతులు తిట్టే మతోన్మాదులను ఆడెవడాడు. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశాను, నాకు ఎక్కడ బోని కొట్టానంటే, మనం రోజు షాపులు దుకాణాలకు వినపడి అంటారు కదా, మీదే బోని అయిందని. నేను ఆదర్ల రవి అనే ఛానల్ పెట్టడానికి, నేను అప్పుడే క్రైస్తవ్యాని కోసం పోరాడడానికి నేను బోని కొట్టింది నా బోనిగాడు ఎవడంటే హమారా ప్రసాద్ గాడు. వాడిని బోని కొట్టి వాడిని 3 సంవత్సరాలు వీడియోలు చేయకుండా వానికి ఓపించాం. మీ అందరూ తెలిసిన సంగతే, తెలంగాణ వాళ్ళకి చెప్తా ఉన్నా. దాని తర్వాత ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి లలిత్ కుమార్ గారిని, కరుణాకర్ సుగుణ గారిని, ఆ పచ్చి బూతులు మాట్లాడే బోకర్ గాడు, వాడు పేరు సనాతన సేన గోపిగాడు కానీ, అభిమన్య సేనగాడు కానీ, ఆ బొక్కల డాక్టర్ గాడు కానీ, ఇంకా లుచ్చా లోఫర్ లంగా లపుంగు నాయకుడుకులంతా ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఎలా పోపించాలో అలా పోపించాం, నోరులు ఎలా ముప్పియాలో అలా ముప్పించాం. ఇంకా కొన్ని పిల్లకాయలు, కొన్ని కొసారు గొమ్మల్లో అయ్యి వచ్చాయి. ఎవరిని ఎలా వేయాలో, ఎవరిని ఎలా దిబ్బిడి బాధాం. కొంతకాలం తర్వాత మనం డాక్టర్ గారు అలాంటి భాష మాట్లాడకూడదు కాబట్టి, అంటే డాక్టర్ గారు అంటే మీకు ఇప్పుడు డాక్టర్ గారు అని చెప్తున్నాను, నేను ఒక డాక్టర్ని కాబట్టి. అంతకుముందు నేను డాక్టర్ని, బైబిల్ ట్రైనింగ్ డాక్టర్ కాకముందు చెప్పాను. నేను మొన్న మా నాన్నగారి గురించి, నాన్నకు ప్రేమతో అని ఒక వీడియో పెట్టాను మొన్ననే, ఇది ఫాదర్స్ డే రోజు. మా అమ్మకంటే నేను పాస్టర్ కావాలని, మా నాన్నకంటే నేను డాక్టర్ని కావాలని, వాళ్ళిద్దరు కోరికలను కొద్దిసేపు బైబిల్ ట్రైనింగ్ చేశాను, అది కొద్దిసేపు పక్కా పెట్టాను. ఎందుకనంటే క్రైస్తవంలో కొన్ని లోటుపాట్లు చూసి. దాని తర్వాత డాక్టర్ చేశాను, డాక్టర్లు ఏ లోటుపాట్లు లేవో దాన్ని కొద్దిసేపు ఎందుకు పక్కా పెట్టాల్సి వచ్చింది. కొన్ని అనుమాన్య కారణాల వల్ల రౌడీ షీటర్లతోటి, నక్సలిస్టులతోటి, ఫ్యాక్షనిస్టులతోటి, మావోయిస్టులతోటి అందరితోటి తిరగాల్సి వచ్చింది. రౌడీజాలు, రాజకీయాలు అన్నీ చేసాం, చెయ్యంది ఏమీ లేదు. ఉద్యమాలు చేసాం, రౌడీజం చేసాం, రాజకీయం చేసాం, అన్ని రంగాలలో చేసి తిరిగి 38 సంవత్సరాలకి 100 సంవత్సరాల అనుభవం దాటిపోయింది. ఇక అట్లనే మన రావణ్ భయ్యాను చూస్తే, ఇప్పుడు మనం రావణ్ భయ్యా గురించే మాట్లాడుకోవాలి, మన గురించి ఈరోజు ఎక్కువ మాట్లాడుకోవద్దు. కానీ నా గురించి ఎందుకు చెప్తున్నానని అంటే, ఆ వీడియో కొంతమంది చూడొచ్చు, చూడకపోవచ్చు. 1 hour ఉంది కాబట్టి, ఈ వీడియో కొంచెం షార్ట్ వీడియో కాబట్టి మీ అందరికీ నేను నాతో పరిచయం చేసుకుంటూ, నా అంతరాత్మ మా ప్రశ్న రావణ్ భయ్యాను చూసిన తర్వాత ఈరోజు మళ్ళా కొత్త ఉత్సాహం వచ్చింది. నేను ఎందుకు అట్లాంటి అగ్రెసివ్ని, నేను ఇప్పటికి 180 సార్లు 190 సార్లు జైలుకు పోయి రావాల్సి ఉండే, ఎన్నోసార్లు మర్డర్లు నా మీద జరగాల్సిందే. హమారా ప్రసాద్ గారు ఆ రోజులలోనే నా పైన మర్డర్ ప్లాన్లు ఎత్తే వానికి ఫోన్ కొట్టి ఉత్సవపించిన, నువ్వు మా ఊరు దాకొస్తే నువ్వే మగాడివిరా, నేను కాదు, నువ్వు వచ్చి మళ్ళీ బ్రతికిపోతే నువ్వే మగాడివని చెప్పాను. వాడి మర్డర్ ప్లాన్లన్నీ మూసుకొని కూర్చున్నాడు. ఎందుకనంటే మనం అలా చేసాం కాబట్టి, మనలో ఆ దిల్లు దమ్ముంది కాబట్టి, మనం చిన్నప్పటి నుండి తిరిగి ఉన్నాం కాబట్టి నేను ఏం చెప్తానంటే, మీకు ముఖ్యంగా రావణ్ భయ్యాను చూసిన తర్వాత నాలో మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళాడు, పోలీసులు మొదటిసారి అరెస్ట్ చేశారు, రెండోసారి అరెస్ట్ చేశారు, ఇంకా 4-5 సార్లు చేసుకున్నా, 10 సార్లు చేసుకున్నా, మగాడే, మనగాడే. కానీ మరి నువ్వెందుకు తగ్గించుకున్నావు ఆదిల రవి భయ్యా? నీకు ఆ జోషు, ఆ ఉత్సాహం, ఇంట్లో ఒక ఆడదాన్ని కూడా, ఆ మతోన్మాదుల పిల్లల్ని ఎవరిని, వాళ్ళ అక్క చెల్లెల్ని ఎవరిని వదిలిపెట్టలేదు కదా ఆ రోజులలో. ఇప్పుడు ఎందుకు వదిలిపెట్టే సొదపోసలాగా ఉన్నావని అంటే ఒకే ఒక ఆన్సర్. మా అమ్మ లాంటి తల్లులు ఫోన్లు చేసి, నువ్వు డాక్టరు కొడక, నీకు అట్లాంటి భాష వద్దురా అయ్యా, నువ్వు మంచిగా ఉండాలి, నిన్నెవడన్నా కొట్టొచ్చు, నిన్నెవడన్నా చంపొచ్చు, నిన్నేమైనా చెయ్యొచ్చు అని అంటే వాళ్ళకొక్కటే మాట చెప్పా,
వాళ్ళు చంపేస్తే హ్యాపీగా చచ్చిపోతా క్రైస్తవ్యం కోసం. కానీ మీకు నాలో నేను అలా మాట్లాడడం వల్ల మీకు ఏం నచ్చలేదో చెప్పండి అంటే వాళ్ళు అప్పుడు నాతో చెప్పినప్పుడు ఏంటంటే, సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడు, పరిష్కరించు. బూతులు ఒకటి తగ్గి, అగ్రెసివ్ ఒకటి తగ్గి, నువ్వు డాక్టర్వి, క్రైస్తవుడివి, మనం బైబిల్ చదువుకునేటోళ్ళం కదా, బూతులు ఎక్కువ వద్దులే అని ఒక తల్లి కాదు, నాకు చాలామంది తల్లులు ఉన్నారు. నా అభిమానులే నా తల్లులు, నా అభిమానులే నా తండ్రులు, నా అభిమానులే నా తమ్ముళ్ళు, నా అభిమానులే నా అన్నలు, నా అభిమానులే నా చెల్లెళ్ళు, నా అభిమానులే నా అక్కలు, నా అభిమానులే నా పిన్నులు, నా బాబాయిలు, నా పెదనాన్నలు, నా పెద్దమ్మలు, నా చిన్నమ్మలు, అందరూ వాళ్ళే. నా ప్రాణం కూడా వాళ్ళే. నా అభిమానులే నా ప్రాణం. వాళ్ళు చెప్తే నేను వింటా. ఒకళ్ళు చెప్తే, ఇద్దరు చెప్తే చెప్తారులే అనుకున్నాను. కొన్ని వందల తల్లులు నాకు ఇప్పుడు ఉన్నారు. అమ్మానే ఉంటుంది తర్వాత, వాళ్ళ పేరు పక్కన అమ్మ ఉంటుంది, లేకపోతే వాళ్ళ పేరు ముందు అమ్మ అని ఉంటుంది. అర్థమైందా? ఎంతోమంది తల్లులు చెప్పారు నాకు. అలా చెప్పారు కాబట్టే కొంచెం బూతుల్లో అగ్రెసివ్నెస్. ప్రపంచంలో నాలాగా తిట్టేటోడు ఇంకెవడైనా ఉన్నాడంటే ఎవడూ లేడు. అలాగని చిన్నప్పటి నుండి మా తల్లిదండ్రులు మాకేం బూతులు నేర్పి పెంచలేదు. వాళ్ళు ఉగ్గుబాలు పోసినట్టు చిన్నప్పుడే నన్ను బైబిల్ ట్రైనింగ్ తోలేరు. క్రైస్తవ్యంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని దాన్ని కొద్దిగా చూసుచున్నట్టు పక్కా పెట్టినా. డాక్టర్ వృత్తిలోకి వచ్చినా దాన్ని కొనసాగించిన, ఎంతోమంది పేద ప్రజలకి సేవలు అందించినా అది వేరే విషయం. దాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల చెప్పాను కదా, రౌడీస్టర్లు, రాజకీయం, ఫ్యాక్షనిస్టులు, మావోయిస్టులు, రౌడీలు, అసలు నా తెరవని లంగా గుణలేదు అంతా తెలుసు నాకు అంతా. ఇటువంటి వ్యవహార శైలి నుంచి ఎందుకు బయటకు వచ్చానంటే కొంతమంది తల్లులు నాకు చెప్పారు, అమ్మ కొద్దు కొడక, నీకు వద్దు నాన్న, నువ్వు చూస్తే నీ ముఖంలో తేనె నువ్వు మాది కారిపోతుంది, ఆ పాల మేగడ కారిపోతుంది నీ ముఖంలో, వద్దు నాన్న అని చెప్పారు వాళ్ళు. అదే అగ్రెసివ్నెస్, అదే దూకుడు, అదే ఊపుడు ఎందుకు తగ్గించుకున్నానో మీకు అర్థమైపోయి ఉండాల. నా తల్లి లాంటి తల్లులు ఎంతోమంది వద్దురా కొడక అన్నారు, అందుకే తగ్గించుకున్నాం. చిన్నప్పటి నుండి మనం చాలా పద్ధతిగా పెరిగాం. కానీ బైబిల్ ట్రైనింగ్ పక్కన పెట్టిన తర్వాత, డాక్టర్ అయిన తర్వాత, డాక్టర్ వృత్తిని కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళతోటి దోస్తానా కలిసిన తర్వాత మన బాడీ షేపే మారిపోయింది, బ్రెయినే మారిపోయింది, యాటిట్యూడ్ మారిపోయింది. ఎంతమందిని కొట్టానో, ఎంతమందిని చంపడానికి ప్రయత్నం చేశానో, ఎన్ని చేశానో ఇంకొకసారి వేరే వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మనం రావణ్ భయ్యా గురించి, ఆయన ఉద్యమం గురించి, ఆయన మాటల గురించి మాట్లాడుకుందాం. అయితే రావణ్ భయ్యాను చూసిన తర్వాత, అదే ప్రశ్న ఛానల్ రావణ్ భయ్యాను చూసిన తర్వాత నాకు నేను గుర్తుకొచ్చి ఊగులూగాను. ఈరోజు మీకు ఒకటే చెప్తాను, ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, ఆయన ఎంతవరకు చదువుకున్నాడో, ఏం చదువుకున్నాడో, ఆయన వృత్తి, ఆయన వ్యాపకం ఏంటో నాకు తెలియదు. కానీ ఇలా ఎందుకు వస్తారో తెలుసా మీకు? మాట్లాడడానికి క్రైస్తవ్యం కోసం కానీ, దేశం కోసం కానీ, ముస్లింల కోసం కానీ, ముస్లిం క్రైస్తవుల గురించి, దేశం గురించి కానీ, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసేవాడిని అనగర్చడానికి యూట్యూబ్ వేదికల్లో మాట్లాడడానికి కానీ, ఒకవేళ మాట్లాడిన తర్వాత వచ్చే పరిణామాలు ఎదుర్కోవడానికి కానీ ఎందుకు వస్తారో తెలుసా? ముందే కంకణం కట్టుకుంటాం, సత్తే సత్తాం, బతికితే బతుకుతాం, కానీ న్యాయం చేయాలి, ప్రజలకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో మాత్రం పక్కా వస్తాం. అవునా కాదంటావా? పక్కా అదే ఉద్దేశంతో వస్తాం. ఎంతోమంది ఆయనకు ఎన్ని థ్రెట్స్, కాల్స్ వస్తున్నాయో తెలియదు. ఆయన నెంబర్ అయితే నేను దాదాపు ఈరోజు ఒక 4-5 వీడియోలు చూశాను, ఎందులో ఎక్కడ నెంబర్ మెన్షన్ చేయలేదు. సరే, నెంబర్ కాల్ పెట్టలేదు కాబట్టి థ్రెడింగ్ కాల్స్ వస్తున్నాయో లేదో నాకు తెలియదు. కానీ నేను ఇప్పుడు దాదాపు ఒక 600 వీడియోలు చేసిన ప్రతి వీడియోలో నాకు ఫోన్ నెంబర్ ఉంటుంది. నాకు స్టార్టింగ్లో బెదిరింపు కాల్స్ వచ్చాయి, కానీ తర్వాత ఈడు పరమ మూర్ఖుడు, చంపినా చంపుతాడు, ఈడు దెయ్యంతో సమానం, ఈడు మూర్ఖుడు, ఈడు చంపినా చంపొచ్చు, ఆదర్ల రవి అన్నాడు భయంకరమైనటువంటి కరుడు కట్టిన ఉగ్రవాది లాంటోడని ఏ యధవ కూడా నాకు ఫోన్ చేయడానికి ధైర్యం చేయలేదు. తెలుసు మన గురించి ఎంతకైనా తెగిస్తాం, వాడిని ఇంటికి పోయి అవసరమైతే గొడవలు అందుకొని నరుపుతాం అన్న సంగతి తెలుసు వాళ్ళకి. అందుకే ఎవడు కూడా నాకు
బెదిరించడానికి చేయలేదు. పాపం ఆయనకి బెదిరింపు కాల్స్ వచ్చినాయో రాలేదో తెలియదు, ఏదో కానీ మొత్తానికి పోరాడిండు, గట్టిగా పోరాడిండు. మామూలుగా పోరాడలేదు, ఒక గుద్దుడు గుద్దిండు. దాదాపు 2,30,000 మంది, దాదాపు 2,30,000 మంది, అంటే వీళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే కేవలం, అంటే చేసుకోని వాళ్ళు ఇంకెంతమంది తెలుసో అంతమందిని సంపాదించుకున్నాడు. దాదాపు 2,50,000 మంది అభిమానులను సంపాదించుకున్న గొప్ప మనసున్నాడు. రావణ్ భయ్య ధైర్యవంతుడు, మొగోడు, మొనగాడు. ఎవడు తప్పు చేసినా వారిని మాత్రం వదిలిపెట్టకుండా ఊత కొట్టుడు కొట్టాడు. ఒక ఓవర్లో 6 బాళ్ళు ఉంటాయి, ప్రతి బాల్కి 6ల మీద 6లు కొట్టాడు తప్ప ఎక్కడ డక్అవుట్ కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతా. పవన్ కళ్యాణ్కి నేను చాలా పెద్ద అభిమాని. మీరు ఏమైనా అనుకోవచ్చు, ఈ రోజుల్లో కూడా ఆయన చూసినప్పుడు ఒకలాంటి అనుభూతి వస్తుంది. ఎందుకనంటే మనం మంచి, అంటే ఇప్పుడే ముసలోని కాదు కానీ మంచి యవ్వనం, అంటే ఇప్పుడు 10th క్లాసు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఆయన సినిమాలు చూసి ఎంతో ఇన్స్పిరేషన్ అయ్యి ఇప్పటికి కూడా మనసులోనే అతన్ని అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన ఈరోజు చేసే ఈ మత ఉన్మాదం ఏదైతే ఉందో, మత పిచ్చ ఏదైతే ఉందో, దాన్ని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకొని 10 పెళ్ళిళ్ళు చేసుకొని అది ఆయన పర్సనల్ విషయం. కానీ నేను ఈ విషయానికి వచ్చేవరకల్లా ఈ మతాల పిచ్చేంద్ర బాబు నిన్ను అభిమానించిన హీరోగా, నిన్ను ఒక నాయకుడిగా గుర్తించినాం. మేము తెలంగాణలో ఉండొచ్చు, నువ్వు ఆంధ్రాలో ఉండొచ్చు, ఒక నాయకుడిగా గుర్తించినాం. మేము మనసులో నువ్వు సీఎం కావాలని, డిప్యూటీ సీఎం కావాలని కోరుకున్నాం. కాబట్టే మా మనసులో కోరికలు నీకు దీవెనలే ఈరోజు నువ్వు డిప్యూటీ సీఎం అయ్యావు. అరాకొర నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఖండించాల్సిన బాధ్యత, బుద్ధి చెప్పాల్సిన బాధ్యత, నీ తప్పుల్ని నీకు గుర్తు చేయాల్సిన బాధ్యత మా పైన ఎలాగైనా ఉంది. దాన్ని మా ప్రశ్న రావణ్ భయ్య దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. దాన్ని నువ్వు చూసి చూడనట్టు చూస్తూనైనా, లేదా నీ తప్పుల్ని నువ్వు సరిచేసుకొనైనా ముందుకెళ్ళిపోవాలా. ఏంటి అరెస్టులు చేపిస్తావా? ఎవడు మాట్లాడితే వాని పైన అరెస్టులు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం చెత్త రాజకీయం, కుళ్ళు రాజకీయం, కుతంత్రపు రాజకీయం, మత పిచ్చతో నిండిన రాజకీయం. ఆయన ఎవడో ఉంటాడు, ఆయన పేరు ఆయన ఏదో రఘురామకృష్ణరాజు, మత పిచ్చ. చంద్రబాబు నాయుడు గారు మత పిచ్చ, లోకేష్ బాబు మత పిచ్చ, డిప్యూటీ సీఎం మత పిచ్చ, డిప్యూటీ సీఎం మత పిచ్చ, డిప్యూటీ స్పీకర్ మత పిచ్చ, సీఎంకి మత పిచ్చ, భారత ప్రధానికి మత పిచ్చ. ఏంట్రా నాయన, మేము యాడికెళ్ళిపోవాలి? భారతదేశంలో సగటు మనుషులం ప్రశ్నించొద్దా గొడవలు పెట్టుకునే మీలాగా మేము చేయట్లేదే. మతాలకు మధ్య మీలాగా మేము సిచ్చులు పెట్టడం లేదు కదా. ఈరోజు నీతితోనూ న్యాయంగా, యథార్థంగా, ధైర్యముగా ఉన్నది ఉన్నట్టు కుండల బద్దలు కొట్టినందుకు, ప్రశ్నని ప్రశ్నలాగా అడిగినందుకు, ప్రశ్ననే అరెస్టు చేశారంటే మీరు ఇంకా ఈ దేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మత పిచ్చతో మీకు ఓట్లు వేసినందుకు మత పిచ్చ ముదిరిపోయి నరేంద్ర మోడీ సంఖ్యలో ఎదగడానికి కోసం, అక్కడ మార్కులు కొట్టడం కోసం ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్ని, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే వాళ్ళని, ప్రజల కోసం పోరాడే వారిని, ప్రజల కోసం త్యాగం చేసే మా ప్రశ్న ఛానల్, మా రావణ్ భయ్య లాంటి వాళ్ళని అరెస్టు చేయడం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రజలందరికీ ఈ వీడియో ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, మన అనుకున్న వాళ్ళ కోసం మేము పోరాడాం. దేశం కోసం, దేశం క్షేమాభివృద్ధి కోసం పోరాడుతూ ఉన్నాం. కాబట్టి దేశంలో క్రైస్తవులకి, ముస్లింలకి ఎక్కువ నరకం అనుభవిస్తున్నారు. కాబట్టి వారి కోసం మనం పోరాడుతూ ఉన్నాం. అంబేద్కరిస్టుల కోసం పోరాడుతూ ఉన్నాం. కనుక
ప్రజలందరూ ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని ఇట్లాంటి అరెస్టులు జరిగినప్పుడు అందరి కోసం పోరాడినప్పుడు అందరూ కలిసి పోరాడిన వ్యక్తిని లోపల నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. ధర్నాలు రాస్తారోకలు చేయాలి. ఇటువంటి నీచపు మన ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా మీరందరూ రాస్తారోకలు చేయాలి, ధర్నాలు చేయాలి. మన ప్రశ్న ఛానల్ రావణ్ భయ్య లాంటి వారి కోసం మీరు చేయి కరపాలి, పిడికిలి బిగించాలి, పౌరుషంతో ముందుకొచ్చి దానికి అందరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నాను. ఎక్కడనో యూట్యూబ్ ఛానళ్ళల్లో రావణ్ భయ్య అప్రోచ్మెంట్ అంటే కన్సల్ట్ చేయడానికి కాంటాక్ట్ నెంబర్ కోసం నేను వెతికాను, నాకు దొరకలేదు. మీలో ఈ వీడియో చూసే వారిలో ఎవరి దగ్గరనైనా ఒకవేళ ఆయన కాంటాక్ట్ నెంబర్ కానీ ఆయన టీంలో ఉన్నటువంటి ఎవరిదైనా నెంబర్ మీ దగ్గర ఉన్నట్టయితే నాకు తప్పకుండా నాకు షేర్ చేయండి. అటువంటి వారి కోసం మీ వంతుగా మ్యాన్ పవర్ ఉపయోగించి మీరందరూ అక్కడికి వెళ్ళాలి. మనుషులుగా మనందరం చేయి కలపాలి. అధిక సంఖ్యలో వెళ్ళి 2,50,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆయనకి. మరి అంతమందిలో దాదాపు కనీసం 1,00,000 మంది పోరాడినా ఆయన క్షేమంగా రావడానికి మీరందరూ ధర్నాలు రస్తరోకలు చేస్తే తప్పకుండా అవుతుంది. ఇది జస్ట్ ఆయన కూడా నాలాగే అగ్రెసివ్గా మాట్లాడతాడు కాబట్టి జస్ట్ అదొక సినిమా లాగానో ఎంటర్టైన్మెంట్ లాగానో మీరు చూస్తున్నట్టయితే మీ జీవితాలు కాక పరాయి జీవితాలను కూడా నాశనం చేయడానికి ప్రధాన బాట వేసేది మరెవరో కాదు మీరే అని తెలియజేస్తూ రావణ్ భయ్యకి చేయి కలిపి తండోపతండాలుగా తరలి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేసి ఆయన నిజాయితీని నీతిని మీరు ప్రజలందరూ గుర్తించే విధంగా మీరందరూ కలిసికట్టుగా ముందుకొచ్చి సమాజానికి తెలియజేసి ఆయన ఉన్న ఇబ్బందులు తన కుటుంబ పరిస్థితులు ఏంటో తెలుసుకొని తన కుటుంబాన్ని ఓదార్చి బలపరిచి మీరందరూ ఆయనని బయటికి తీసుకురావడానికి వచ్చిన తర్వాత లోపలున్నప్పుడు దృఢంగా మీ సంకల్పాన్ని తెలియజేయడం చాలా అవసరమని తెలియజేస్తూ నేను మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్.